ప్రపంచం అంతా ఇలాగే వెళ్తూ ఉంటుంది. పోపు టర్కీ వెళ్తే ఎందుకు మనకి, పోపు మతాలని ఏకం చేస్తే మనకి ఎందుకు, పోపు సుడాన్ వెళ్తే మనకి ఎందుకు, ఇస్తాంబుల్ వెళ్తే మనకి ఎందుకు, ప్రపంచానికి ఎందుకు. కానీ వధువు కావాలి, వధువు ప్రవచనాలు చూస్తూ ఉన్నది. ఎందుకు ఫస్ట్ టైం పోపు ప్రకటన, ఎందుకు నౌషా కౌన్సిల్కి అటెండ్ అయ్యాడు? ఏదో జరగబోతుంది. వధువా నువ్వు నెలకొని ఉండు, ఇప్పుడు సిద్ధపడే సమయం. ఇప్పుడు లోయలోని కోతలు తవ్వాలి. ఇప్పుడు ఎలిసా ఏం చెప్పాడు అక్కడ? లోయలోని కోతలు తవ్వాలి. ఇప్పుడు ఒక వర్షం రాబోతా ఉన్నది. ఇప్పుడు శత్రుల పైన విజయం, వాళ్ళు విజయం సాధించాలంటే ఇప్పుడు లోయలో కోతలు తవ్వాలి. ఇప్పుడు వధువు గదువు ఏం చేయాలి? ఇప్పుడు గంట ప్రార్థన సరిపోదు, నీ ప్రార్థన గంటలు పెంచుప్పుడు, వర్తమాన చదివే గంటలు పెంచుప్పుడు, మాటలు తగ్గించు, ప్రార్థన పెంచు. లోయలోని కోతలు తవ్వాలి. ఇప్పుడు వర్షం రాబోతా ఉంది, ఒక ఫైనల్ అలాంటింగ్ రాబోతా ఉంది. ఇప్పుడు నువ్వేం చేయాలి? వధువుగా గోతలు తవ్వాలి, గోతలు తవ్వాలి. ఇప్పుడు ఆ వర్షం పడాలంటే గోతలు తవ్వాలి. నీ ప్రార్థన జీవితం పెరగాలి. ఇదివరకు చేసే ప్రార్థన కంటే ఇప్పుడు ప్రార్థన జీవితం పెరగాలి. ఇప్పుడు తగ్గిపోకూడదు. ఇదివరకు చదివే దానికంటే ఇప్పుడు చదవడం పెరగాలి. ఇప్పుడు ఇదివరకు ప్రవక్త వర్తమానం వినేదానికంటే ఇప్పుడు ఎక్కువ వినాలి. ఇప్పుడు ఎందుకు ప్రవచనాలు జరుగుతూ ఉన్నాయి? అక్కడ వాక్యం తెరవబడినది. ఆర్భాట వర్తమానము, అదే సౌత్ మెసేజ్, అదే వధువుని ఐక్యపరిచినది. ప్రధాన దూత శబ్దం, అది వధువులో చేస్తాడు ఆయన. సమాధిలో ఉన్నవారు లేస్తారు. ఈ దినములలో దేవుని బూర నిన్ను మధ్యాకాశంలో తీసుకు